హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఇది నా సెకండ్ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎందుకు వండుతానో చెప్తానన్నాను కదా, చెప్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, ఆనియన్స్ ఫ్రై చేయడానికి. ఫ్రాన్స్ దమ్ బిర్యానీకి డీప్ ఫ్రై చేసిన ఆనియన్సే కావాలి. ఇక్కడైతే ఫ్రాన్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను, అవైతే అవుతున్నాయి. పక్కనైతే రైస్కి కావాల్సిన వాటర్ అయితే పెట్టాను. ఇక్కడ కూడా వాటర్ మరుగుతుంది. ఇవైతే పైన వేయడానికి ఆనియన్స్ కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ కూడా తీసుకొచ్చారు, చికెన్ అయితే ఫ్రై చేయాలి. రైస్ అయితే ఆల్మోస్ట్ నానిపోయినాయి. వాటర్ మరిగితే రైస్ వేసేయడమే. ఎందుకు వండుతున్నానో చెప్తా అన్నాను కదా, మా పాప అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మార్క్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చినాయి మార్క్స్. అందుకనేసి ఏం కావాలి చెప్పు అనేసి అంటే మా పాప అయితే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేయి మమ్మీ అని అడిగింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్రాన్స్ దమ్. నేనైతే హౌస్ వైఫ్ని, నాకైతే 2 పిల్లలు. నేనైతే డైలీ వ్లాగ్స్ చేస్తాను. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు అయితే బయట వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా కుకింగ్ వ్లాగ్స్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దమ్ముకు కూడా ఫ్రాన్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దమ్ వేసేద్దాము. రైస్ అయితే దమ్ వేసాను. ఇప్పుడైతే చికెన్ కూడా ఫ్రై చేస్తున్నాను. చికెన్ కూడా ఫ్రై ఆల్మోస్ట్ అయిపోతుంది. మా పాప వాళ్ళు అయితే నేను వంట చేస్తుంటే బయట అయితే ఆడుకుంటున్నారు. నేనైతే ఇక్కడ చిన్న మినీ గార్డెన్ వేసాను. ఇదైతే పుదీనా, పక్కనైతే మా హస్బెండ్ ఏదో మొక్క తీసుకొచ్చారు. ఇదైతే గోరింటాకు మొక్క. పక్కన అయితే టమాటో మొక్క ఉంది. ఇందులో కూడా చిన్న చిన్న టమాటో మొక్కలు ఉన్నాయి. మా పిల్లలు అయితే వంచరవి ఎలాగన్నా పీకేస్తారు. చూసారా, మా పెద్ద పాప అందులో వెళ్ళి కరిపెట్టి ఆడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. పక్కన రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా ఆఫ్ చేసాను. ఇప్పుడు 10 మినిట్స్ అవుతుంది. అలా 10 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేసిన వెంటనే రైస్ అయితే తీసుకోకూడదు. 10 మినిట్స్ అయినా సరే అలా వదిలేయాలి. అప్పుడే రైస్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. రైస్ అయిన వెంటనే మీరు కలిపేశారంటే రైస్ కూడా ముక్కలుగా ఇరిగిపోద్ది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంది. రైస్ అయితే చాలా బాగుంది. చాలా మీడియం స్పైసీ వేసాను, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి చాలా తక్కువ స్పైసీ వేసి చేశాను. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేశాను. ఏవో మసాలాలు అన్నీ వేసే అవసరం లేదు. సింపుల్ అండ్ ఈజీగా చేశాను, ఎవరైనా చేసుకోవచ్చు. రైస్ చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అయితే. ఇక్కడైతే మా పెద్ద పాపకి అయితే రైస్ పెడుతున్నాను. టైం వచ్చేసి 12:31 అలా అయిపోతుంది టైము. ఇప్పటికే లేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రాన్స్ అవి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడైతే మా పెద్ద పాపకి ఇచ్చేద్దాం టేస్ట్ చేయమని చెప్పేసి, ఎలా ఉందో చెప్తుంది. ఇక్కడైతే మా పెద్ద పాప టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్తుంది. తనైతే చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది. మా పెద్ద పాప చెప్పిన తర్వాత మా చిన్న పాపకి అయితే తినిపిస్తాను, ఎలా ఉందో చెప్పు అనేసి అంటే నేనే తింటానని చెప్పేసి అన్నది. సరే తినేసి ఎలా ఉందో చెప్పు అనేసి అన్నాను. తినకముందే బాగుంది మమ్మీ బాగుందని చెప్తుంది. లేదు లేదు తినేసాక చెప్పు అనేసి అంటే అప్పుడు తిన్నాక మళ్ళీ చెప్తుంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.